హర్ష వస్తున్నా పాలు తాగెళ్ళి కరెంట్ బిల్ కట్టేసారా? ఇలాగ నేను వంట చేసేస్తాను. బాబు గారు ఏం బాబు గారు అబ్బాయి బాగున్నావా? బాగున్నాను అంకుల్, బాగున్నారా? మీ బాబు గారు ఉన్నారా? బాబు గారు ఏంటి ఎక్కడ ఉన్నారు? సత్యం, నువ్వు కూడా ఏంటి సత్యం అందరిలో పిలుస్తున్నావు? ఎందుకంటే నువ్వు అందరిలాంటి వాడు కాదు కాబట్టి, వాళ్ళు గౌరవించి మాట్లాడాలి కాబట్టి. నేను అంత గొప్ప ఏం చేశాను సత్యం? భార్య ఉండగానే ఇంకో భార్య కోసం రెండో పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో నీ భార్య లేనప్పటికీ ఇంకొక పెళ్లి చేసుకోకుండా తను కన్న బిడ్డలు తనను చూసుకుంటూ కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటున్నావే, నువ్వు గొప్పోడి కావా? ఇందులో గొప్పతనం ఏముందిరా? నా భార్య మీద ప్రేమ, నా కొడుకు మీద అమితమైన ప్రేమ. నా భార్యని నా కొడుకులో చూసుకుంటున్నాను. నాకు అన్నీ వాడేరా, నాకు సర్వస్వం వాడేరా. సర్లే, ఏం తీసుకుంటావు? కాఫీనా టీనా? ఏం వద్దులేండి బాబు గారు, ఇలా వెళ్తూ ఒకసారి కనిపించి వెళ్దామని వచ్చాను. ఎలాగో వచ్చాగా, కాఫీ తాగిల్లు. అన్న బిల్లు పే చేసి మళ్ళీ తీసుకుంటాను. ఏం పేరు? అంజలి. నైస్ నేమ్. నేను హర్ష. బాగుంది. ఏ కాలేజ్? స్వర్ణాంధ్ర. నువ్వు? 10 minutes కాలేజ్. ఓకే. మరి నీ ఫోన్ నెంబర్? 9573938313. అదేంటి అడిగినా చెప్పేసావు? ఎవరు అడిగినా ఇలానే చెప్పేస్తావా? మరి నువ్వేంటి చూసిన వెంటనే అడిగేసావు? ఎవరు చూసినా ఇలానే అడిగేస్తావా? చచ్చా, నాకు నచ్చ కాబట్టి అడిగాను. నాకు కూడా నచ్చావు కాబట్టి చెప్తాను.
హలో హలో, ఎరా ఎక్కడున్నావు? హలో ఎక్కడున్నావు? బిల్లు కట్టేసావా? కట్టేసా, వస్తానా నాన్న. సర్లే, నేను డ్యూటీకి వెళ్తున్నా, వంట చేసాను. నువ్వు వచ్చి లంచ్ బాక్స్ తీసుకుని కాలేజీకి వెళ్ళు. తీసుకెళ్ళకుండా వెళ్ళకు, ఓకేనా? తీసుకెళ్తానే నాన్న. ఇంతకీ ఏముండవు? పప్పు టమాటారా? పప్పా? మరి ఆమ్లెట్ వేసావా? వేసాను రా. లేట్ అవుతుంది కాలేజీకి, తొందరగా వచ్చి తీసుకెళ్ళు. బాయ్. అలాగే, బాయ్. హలో, హాయ్, బాగున్నావా? బాగాలేదా? చాలా చాలా బాగాలేదా? లేదు, చాలా బాగున్నావు. చాలా అంటే ఎంత? ఎంతంటే నేను చూసినప్పుడు జీవితాంతం చూస్తూ ఉండిపోయా. అంత బాగున్నావు నువ్వు. నాకు అంతలా నచ్చావు నువ్వు. నాకు కూడా. ఏంటి, నీకు కూడా వంట అంత ఇష్టమా? అది కాదు, నువ్వంటే. హలో, హలో, ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. మరి మా ఇంటికి ఎప్పుడు వస్తావు? దానికి ఇంకా చాలా టైం ఉందిలే, కానీ రేపు కలుద్దామా? ఏంటి, నిజమా? కలుద్దామా? ఇప్పుడు ఎక్కడ? రేపు మార్నింగ్ మనం ఎక్కడైతే కలుసుకున్నామో అక్కడే కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. Busy tone on this number. Please call me. హలో. సారీ కన్నా, కోపం వచ్చిందా? కోపం వచ్చినా ఏం చేస్తాంలే. అది కాదు బంగారం, అమ్మ అనుకోకుండా బయటికి తీసుకెళ్ళింది. సో తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది. సారీ కన్నా. కనీసం కాల్ అన్నా చేసావా? నేను చేసిన రెస్పాండ్ అన్నా అయ్యావా? పైగా కాల్ కట్ చేసావు. బుజ్జి, పక్కన మీ హత్తుంటే ఎలా చెప్పు? అర్థం చేసుకోకన్నా. కోపగించకు బంగారం. రేపు కలుద్దాం కన్ఫామ్గా, ఓకేనా? రేపైనా వస్తావా లేక మావయ్య బయట తీసుకెళ్ళాడంటావా? అలా ఏం కాదు, కన్ఫామ్గా కలుద్దాం. సేమ్ ప్లేస్. ఓకే, బాయ్. బాయ్. ఏమైంది నాన్న, అలా ఉన్నారు? ఈరోజు త్వరగా వచ్చేసారు. ఏం లేదురా, ఈ మధ్య ఒంట్లో ఏం బాగుంటలేదు. రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం.
నాన్న అది ఏమైందిరా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది నాన్న. ఓకే ఓకే, ఎగ్జామ్ అంటే నువ్వు వెళ్ళు, నేను వెళ్తానులే. హలో, రే హర్ష, మీ నాన్నకి యాక్సిడెంట్ అయిందిరా. ఎక్కడ్రా? ఇప్పుడు ఎలా ఉంది? ఏ హాస్పిటల్? నువ్వేం కంగారు పడుకో, హాస్పిటల్లో లేరు, ఇంటికి తీసుకొచ్చేస్తాం, నువ్వు ఇంటికి వచ్చి. ఓకే బాయ్. ఏమైంది నాన్న? ఎలా ఉంది నాన్న? ఏమీ లేదు నాన్న, నువ్వేం బాధపడుకో, చిన్న యాక్సిడెంట్ అంతే. అసలు ఎలా జరిగింది నాన్న? తప్పు నాదేరా, కొంచెం కళ్ళు తిరగడంతో చూసుకోకుండా బైక్ అడ్డంగా వెళ్ళాను. ఇప్పుడు బాగానే ఉంది కదా నాన్న? బాగానే ఉందిరా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తిను. మీరేమన్నా తిన్నారా నాన్న? తిన్నాను, సీన్ తీసుకొచ్చాడు. అవును నాన్న, సీనియర్ ఇప్పుడే నువ్వు వచ్చే ముందే వాడు వెళ్ళాడు, నువ్వు వెళ్ళు. ఓకే నాన్న. హలో, ఎక్కడున్నారా? రైల్వే స్టేషన్లో రా. ఏ, ఎవరన్నా వస్తున్నారా? లేదు, నేనే వెళ్తున్నా. నాన్న అలా పెట్టుకుని ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారా? అది హలో హర్ష, నువ్వు నేను కాలనీలో కలవడం మా అన్నయ్య చూశాడంట. ఇంట్లో పెద్ద గొడవ అయింది. ఎలాగైనా ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడే అర్థమైంది వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరని. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం హర్ష. ఏంటి సడన్గా? నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చి. నువ్వంటే పిచ్చి. నాకు నువ్వు కావాలి. నీకు నేను కావాలి అంటే ఈరోజు నైట్ రైల్వే స్టేషన్కి రావాలి. మనం కలిసి ఈ ఊరు వదిలిపోవాలి. అంజు, ఇది కరెక్ట్ కాదు, నా మాట విను. నువ్వు వస్తే మనం కలిసి ఈ ఊరు వదిలిపోదాం. నువ్వు రాకపోతే నేను ఈ లోకాన్ని వదిలిపోతాను. బాయ్, ఇంక నీ ఇష్టం. అంజు, నా మాట విను. అందుకని నీకోసం ఒంటరిగా మిగిలిపోయిన మీ నాన్నకి అదే ఒంటరితనాన్ని వరంగా ఇచ్చి వెళ్ళిపోతున్నావా? నేను వెళ్ళకపోతే నా దక్కదురా. మరి మీ నాన్న? నాకు అవన్నీ తెలియదురా, నాకు నా లవ్ కావాలి. నేను వెళ్తున్నా, బాయ్. అది కాదురా, నా మాట విను. Can't be reached.
number you're trying to reach is currently switched off. అవన్నీ తెలియదురా, నాకు లవ్ కావాలి. నేను వెళ్తున్నా, బాయ్. ఏమైందిరా? అది నన్ను మోసం చేస్తున్నాను, చచ్చిపోవాలనిపిస్తుందిరా, నేను చచ్చిపోతారా? అరే హర్ష, 2 నెలలుగా ప్రేమించిన అమ్మాయి నేను మోసం చేస్తుందని చచ్చిపోవాలనుకుంటున్నావే? 22 ఏళ్ళగా నిన్నే ప్రేమిస్తూ నిన్నే తన సర్వస్వం అనుకుంటున్నా మీ నాన్న ఏమైపోవాలరా? మనిషిని చూసాక పుట్టిన ప్రేమ నీదైతే నువ్వు పుట్టకముందే పుట్టిన ప్రేమ అయిందిరా. అటువంటి స్వచ్ఛమైన ప్రేమను కాదని ఇలాంటి అశాశ్వతమైన ప్రేమ కోసం బాధపడుతున్నావే? చా, అయినా నువ్వే కాదు, చాలామంది ఈ రోజులో చేస్తున్న తప్పే ఇది. నేను ప్రేమించడం తప్పనడం లేదు, మీరు ప్రేమించిన వాళ్ళ కోసం మిమ్మల్ని అంతగానో ప్రేమించిన మీ తల్లిదండ్రులను వదిలేయడం తప్పంటున్నా. నీ ప్రేమ నిజమైతే, నీ ప్రేమలో ఏ స్వార్థం లేకపోతే ఖచ్చితంగా నీ తల్లిదండ్రులు నీ ప్రేమను అంగీకరిస్తారు, దగ్గరుండి మరి నీ పెళ్లి చేపిస్తారు. మీ నాన్న నిన్ను ఎంతగానో ప్రేమించాడు, అలాంటి మనిషికి యాక్సిడెంట్ అయ్యి మంచి మీద ఉంటే నాకు నా లవ్వే కావాలని వెళ్ళిపోయావే. ఆ విషయం తెలిస్తే మీ నాన్న గుండె తట్టుకోగలదా? అరే హర్ష, నీ ప్రేమ ఏ అమ్మాయి దగ్గరైనా దొరుకుతుంది, కానీ మీ నాన్న ప్రేమ కేవలం మీ నాన్న దగ్గర మాత్రమే దొరుకుతుంది. ప్రేమించడం, ప్రేమించబడడం అనేది గొప్ప విషయం కాదు, ప్రేమను అర్థం చేసుకోవడం అనేదే గొప్ప విషయం. కనీసం ఇకనైనా నీకోసమే బ్రతుకుతున్న మీ నాన్న ప్రేమను అర్థం చేసుకుని నీ ప్రేమను మీ నాన్నకు చూపించు. 2 నెలల ప్రేమ నీకు దూరమైన 22 ఏళ్ల ప్రేమ నీ కోసం ఎదురు చూస్తుంది. రే హర్ష, ఎవరు? ఐఎమ్ సారీ నాన్న. ఏమైందిరా? నేను తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించు నాన్న, ఇంకెప్పుడు అలా చెయ్యను నాన్న. నువ్వు ఇంకా యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తున్నావా? అందుకే నేను ఇంత కాల్ కట్ చేసావు. అవును నాన్న, కొంచెం డిస్టర్బ్ ఉంది నాన్న. ఓ అరస, జీవితం చాలా చిన్నది, వీలైనంత వరకు ఆనందంగా జీవించాలి. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడే కన్నా జరిగిందంతా మన మంచిగా అని అనుకుని సర్దుకుపోవడం మంచిది.
సర్లే, ఇంకేమీ ఆలోచించకుండా వెళ్ళు పడుకో. ఓకే నాన్న. గుడ్ నైట్. గుడ్ నైట్. నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. ఐఎమ్ సారీ హర్ష. థ్యాంక్ యూ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ హర్ష, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ. లేదు అంజలి, నువ్వు నన్ను బాధ పెట్టినా మా నాన్న ప్రేమను తెలుసుకునేలా చేసావు. నువ్వు అలా చేసి ఉండకపోతే నేను మా నాన్న ప్రేమను చాలా మిస్ అయ్యేవాడిని. నువ్వు అలా చేసి ఉండకపోతే నా లైఫ్లో సరిదిద్దుకునే తప్పు చేసి ఉండేవాడిని. నువ్వు అలా చేయడం వల్లే నేను ఒక గొప్ప విషయం తెలుసుకున్నాను. ఏంటంటే అమ్మాయి ప్రేమ కన్నా అమ్మ నాన్న ప్రేమ గొప్పదని. మనిషిని చూసాక పుట్టిన ప్రేమ కన్నా మన పుట్టకు కారణమైన అమ్మ నాన్న ప్రేమ గొప్పదని. అవును హర్ష, నువ్వు చెప్పింది నిజం. మనిషిని చూశాక పుట్టిన ప్రేమ కన్నా అసలు మనం పుట్టుకకు కారణమైన వాళ్ళ ప్రేమ గొప్పది. మనం పుట్టినప్పటి నుండి మనల్ని ఎంతో ప్రేమించి మన మీద ఎంతగానో పెట్టుకున్న వాళ్ళ ఆశల్ని నాశనం చేసి వాళ్ళని మోసం చేయడం తప్పనిపించింది. ఎంత కష్టమైనా వాళ్ళని ఒప్పించి మన ప్రేమని గెలిపించి పెళ్లి చేసుకుందామని నేను రాలేదు హర్ష, నన్ను క్షమించు. ఈ మాట అప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ అప్పుడు నువ్వు ఎంత చెప్పినా నీ మాట వినకుండా రమ్మని చెప్పానుగా. సడన్గా అలా చెప్తే నువ్వు ఏమంటావో ఎలా రియాక్ట్ అవుతావో అని భయం వేసి చెప్పలేదు. అందుకే సీన్ అన్నయ్యకి కాల్ చేసి చెప్పాను. అవునా? అందుకేనా నాకు అప్పుడు వాళ్ళు కాల్ చేశాడు. సారీ హర్ష, నన్ను క్షమించు. హే లేదు, రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. హర్ష, నీకో విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. మా ఇంట్లో మన లవ్ని యాక్సెప్ట్ చేశారు, మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఓ రియల్లీ? అవును, కానీ నాకు భయం వేస్తుంది హర్ష. ఎందుకు? మరి మీ నాన్నగారు ఒప్పుకుంటారో లేదో అని. డెఫినెట్గా ఒప్పుకుంటారు. మన ప్రేమ నిజమైతే మా నాన్న మాత్రమే కాదు, ఎవరి అమ్మాయినైనా ప్రేమను యాక్సెప్ట్ చేస్తారు, దగ్గరుండి మరి పెళ్లి చేస్తారు. ఐ లవ్ యూ హర్ష. ఐ మిస్ యూ అంజలి.